అలలో వాళ్ళకి గొడవలు పెట్టాలని చూస్తున్న నవదీప్ మిస్టర్ క్వశ్చన్ మా ఎర్రి పప్పల్లాగా దద్దమ్మల్లాగా కూర్చున్నారంట. నైనా గేమ్ ఆడండి రా బాబు, లేకపోతే అందరూ కలిసి పంపిస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ 10th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ కలిగించిందంటే ఆ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. నాకైతే గేమ్స్ ఒక్కొక్కటి కూడా చాలా బాగా ఆడినట్టు అనిపించింది. అందరూ కూడా ఇంకొంతమంది షైన్ అవ్వాలి, కానీ ఎవరూ షైన్ అవ్వట్లేదు. ఆడిన వాళ్ళే ఆడుతున్నారు, ఉన్న వాళ్ళే ఉంటున్నారు, ఇచ్చిన కంటెంటే ఇస్తున్నారు, ఆడే వాళ్ళే ఆడుతున్నారు, చూపించే వాళ్ళే చూపిస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎర్రి పప్పల్లాగా దద్దమ్మల్లాగా కూర్చున్నారనమాట. సో గైస్, ఇక లేట్ చేయకుండా సోది లేకుండా కరెక్ట్ పాయింట్స్ తో మాట్లాడుకుందాం. సో ఇవాళ మొత్తం కూడా చాలా బాగా నడిచిందని చెప్పా కదా. నాకు ఎందుకంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, ఆల్రెడీ ఇన్ని ఎపిసోడ్ లో రొటీన్ ఉన్నది ఏంటంటే, ఫస్ట్ గ్రూప్స్ చేయాలి, వాళ్ళలో వాళ్ళకి గేమ్ పెట్టాలి, అందులోనే మెరిట్స్ తీయాలి, వాళ్ళకి ఓట్ అపీల్ ఛాన్స్ ఇవ్వాలి. సో ఇదే అనమాట రొటీన్. సో ఇందులో వచ్చేసి ఇవాళ భాగంగా 10th ఎపిసోడ్ లో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఒక టీంలు అయితే సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. సో నిన్న ఆల్రెడీ వాళ్ళు సంచలకంగా ఓడిపోయారు కదా. సో వాళ్ళ ముగ్గురు ఒక టీం చేసి ఈ ముగ్గురులో ఒక టీం కాండి, టీం లీడర్ని ఒకరిని ఎంచుకోండి అన్నప్పుడు పవన్ ఎంచుకున్నారు వాళ్ళిద్దరు. సో ముగ్గురు కలిసి పవన్ ఎంచుకున్నప్పుడు ఎందుకు అని ఎంచుకున్నారు అని నవదీప్ అడగ్గా, సో వీళ్ళిద్దరికి ఒక ఛాన్స్ వచ్చింది, నాకు రాలేదు కాబట్టి నేను ఈ ఛాన్స్ తీసుకున్నాను అనేసి పవన్ చెప్పాడనమాట. సో దానికి నవదీప్, ఇప్పుడు మీకు బిగ్ బాస్ హౌస్ లో పోవడానికి మీ ముగ్గురు ఛాన్స్ ఉంది, సో ఎవరు వెళ్తారు అనుకున్నప్పుడు మీ ఇద్దరికి ఛాన్స్ వచ్చింది, లేకపోతే నెక్స్ట్ మీకు ఉంటుంది అన్నట్టు వదిలేస్తావా? సో మీకు చెప్పేది అర్థం కావట్లేదు. మీరు గొడవ పడాలి, అరుచుకోవాలి, తిట్టుకోవాలి, టిఎఫ్ఐకి రేటింగ్ ఇవ్వాలి, అగ్ని పరీక్షకి రేటింగ్ ఎక్కువ పెంచాలి. సో అదన్నీ కావాలంటే ఎట్లా మరి? సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలంటే గొడవలు ఉండాలి కదా. సో అది గొడవలు లేకపోతే ఎలా చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఎలా కలుగుతుంది మనకి? సో మీలల్లో మీరు కొట్టుకొని రావండి, అప్పుడైతేనే అందరికీ నచ్చుతారు. సో మీరు కొట్టుకోండి అని చెప్తున్నాను. మీరు ఎందుకు అంత స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు అంతా అనేసి నవదీప్ చెప్తున్నాడు. సో ఇక్కడ నవదీప్ని ఏమనాలో అర్థం కావట్లేదు. సో నవదీప్ ఏంటంటే ఇక్కడ ఈ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకి ఎక్కడో పెట్టాలని చూస్తున్నాడు. తన కృషి చాలా ఉందన్నమాట. ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేది ఎందుకు? ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ కాలు నిలకడగా ఉంటుంది చెప్పండి, మన చెవులైతే అటే వినాలనిపిస్తుంది. సో ఇది కూడా బానిస చేయడానికి ఈ బిగ్ బాస్ అనేది పెట్టారనమాట. సో బిగ్ బాస్లో ఏముండాలి? గొడవలు, అరుపులు, కొట్లాటలు ఇవన్నీ ఉండాలి. సో ఇంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే ఇన్ని సీజన్స్ వాళ్ళు ఎందుకు ఆడతారు చెప్పండి? ఇన్ని సీజన్స్ వాళ్ళు ఎందుకు చేయాలి? సో గొడవ పడాలి, బాగా ఆడాలి, గొడవలు పడాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, అప్పుడే కదా మీరు కంట్లో పడేది అనేసి అయితే నవదీప్ క్లియర్ కట్గా చెప్తున్నాడు. కానీ ఈ దద్దమ్మలకి అర్థం కావట్లేదు అనుకుంటా. మాకే అర్థమైందిరా బాబు, మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు? గొడవ పడడానికే మీకు ఛాన్స్ ఇచ్చేది. సో మీరు గొడవలు బాగా పడతారని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో గొడవలు పడకుండా ఇలా ఉంటే ఎట్లా చెప్పండి అనేసి నవదీప్ చాలా తెలివిగా చెప్తున్నారు. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. సో ఇక్కడ నవదీప్ అయితే చాలా కష్టపడుతున్నారు వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టడానికి. సో వాళ్ళైతే నార్మల్ కామన్ పీపుల్స్ కాబట్టి కామన్గా ఆడుతున్నారు. సో ఇందులో కూడా నెక్స్ట్ చెప్పిన కాడ నుండి చాలా ఫైట్స్ జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. అందులోనే మళ్ళీ రియలైజ్ అయ్యారు, అందులోనే స్టేబుల్ అయ్యారు, అందులోనే ఎలెక్ట్ చేసుకున్నారు. సో ఇలా ఫామ్ చేశారనమాట. కూడా 5 గ్రూప్స్ ఫామ్ చేస్తారు. వీటికి కలర్స్ ఇచ్చేసి సో వీళ్ళకైతే ఒక గేమ్ పెట్టారన్నారనమాట. సో రియల్ ఆర్ ఫేక్, లేకపోతే ఏదో ఒకటి ఇస్తాము, సో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలన్నప్పుడు వాళ్ళే ఆడారనమాట. సో మిగిలిన వాళ్ళలాగే ఉన్నారు. ఇక్కడ పవన్ కి చాలా బెస్ట్ ఇస్తారని నాకు అనిపించింది. కానీ తనైతే వరస్ట్ ఇవ్వాలి, అసలు ఏం ఆడలేదు. వెళ్ళిన 2 గేమ్స్ కూడా తను పాయింట్ తీయలేకపోయాడు. అండ్ వాళ్ళ గ్రూప్ కూడా ఒక్క పాయింట్ కూడా రాలేదు. సో ఇక్కడ ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలేదన్నమాట. సో పవన్ ఇంకొంచెం తెలివిగా ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ తనకి తెలివి లేదు, ఓన్లీ స్ట్రెంగ్త్ ఉందన్నమాట. తన పవర్ వచ్చేసి ఓన్లీ స్ట్రెంగ్త్ అని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి మిస్టర్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈయన క్వశ్చన్ మార్క్ లాగే ఉంటున్నాడు. సో ఈయనకి ఛాన్స్ ఉండదు, వెళ్ళే ఛాన్స్, నువ్వు గట్టిగా ఆడితేనే బ్రో వెళ్తావు అని కూడా నేను అంటూనే ఉన్నాను అనమాట. సో ఈయనకి ఫస్ట్ అర్థం చేసుకోవడం రావట్లేదు. సో నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో అర్థమైతే వాళ్ళు కామెంట్ చేయండి, అర్థమైన వాళ్ళ పేరేంటో. మిస్టర్ క్వశ్చన్ మార్క్ ని కొంచెం పక్కకు పెట్టేస్తే బెటర్ అనమాట. సో ఇతనికి ఛాన్స్ ఇచ్చి కూడా వేస్ట్. తనకి ఆతృత ఉంది, కానీ అర్థం చేసుకునే విధానంలో తనైతే ఫ్లాప్ అయిపోతున్నాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ గురించి మాట్లాడుకోవాలంటే శ్రీజ కూడా చాలా బాగా ఆడింది. అండ్ హరీష్ కూడా చాలా బాగా ఆడారనమాట. సో 1-2 పాయింట్స్ కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళ గ్రూప్ అయితే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రియా అనమాట. ప్రియా కూడా చాలా బాగా ఆడింది. ఇక్కడ ఇవాళ షైన్ అయింది ప్రియా అనమాట. తనకైతే బెస్ట్ ప్లేయర్ ఇచ్చారు. అంటే తను షైన్ అయిందంటే బాగా షైన్ అయినట్టు కాదు. సో ఆడిన వాటిల్లో కొంచెం ఆడింది తనే అనుకో
అనుకొని తనకైతే బెస్ట్ ప్లేయర్గా స్టార్ అయితే ఇచ్చారనమాట. అండ్ నాగ కూడా ఒక క్వశ్చన్ అయితే చాలా బాగా థింక్ చేసి ఆలోచించాడు, ఎందుకంటే తనకు వేసాడు, దానికి కరెక్ట్ తగిలింది. సో ఇంకో దాంట్లో కూడా ట్రై చేశాడు, కానీ దాంట్లో అయితే ఫ్లాప్ అయిపోయాడు అనమాట. మన మనీష్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ అయితే తెచ్చాడనమాట ఇవాళ. అమ్మయ్య అనుకున్నారు, ఎందుకంటే జడ్జెస్ ముందు అమ్మయ్య అనుకున్నారు, ఎందుకంటే హరీష్ ఎట్లాగో ఒక పాయింట్ తెచ్చాడు కాబట్టి ఇవాళ ఆయనకి ఎల్లో కార్డు ఇవ్వడం అవసరం లేదు. సో ఆయన కొంచెం సేఫ్ అయ్యాడు అని వాళ్ళందరికీ అనిపించినారు, ఎందుకంటే హరీష్ని అందరూ సేవ్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది దివ్య కూడా ఏమంత ఆడలేదు, ఇక మిగిలిన వాళ్ళంతా కూడా మిగిలిన వాళ్ళలాగే ఉన్నారు. సో వీళ్ళే ఎక్కువ షైన్ అవుతున్నారు అనమాట. సో ఇందులో బాగా షైన్ అయ్యే వాళ్ళు ఈ ప్రియా, శ్రీజ, హరీష్, మనీష్, ప్రసన్న కూడా ఏం ఆడట్లేదు, అందరూ అదే అంటున్నారు అనమాట. సో షైన్ అవ్వాలి అంటున్నారు, కానీ ప్రసన్న కూడా ఏం ఆడినట్టు ఏమీ అనిపించలేదు. సో అయిన వాళ్ళే అవుతున్నారు, వాళ్ళ సత్తాను వాళ్ళు చూపించిన వాళ్ళే చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ డాలియాకి అయితే వరస్ట్ ప్లేయర్గా ఇచ్చారు. సో ఎందుకంటే ముందు ఆతృత ఉండకూడదు, సో ఆతృత తుత్తర పడితే ఎట్లుంటుంది చెప్పండి. సో అదే అవుతుంది అనమాట, తన విషయంలో కూడా అదే అయింది. సో అందరు ప్లేయర్స్ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనే అందరూ మంచిగా సక్సెస్ అవుతారనమాట. సో ఏంటంటే సక్సెస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, 15లో నుండి 9 కరెక్ట్గా తీయడం ఎంత లోపు చెప్పండి, ఈజీగా తీసేయొచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా డుమ్మాలాగే ఉన్నారనమాట. సో ఏమి బెబ్బే ఏం ఆడట్లేదు. సో షైన్ అయ్యే వాళ్ళు ఇంకొంచెం లిటిల్ బిట్ కొంచెం షైన్ అయితే చాలు, వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. నేనైతే డామ్ షూర్గా చెప్తున్నాను, నాకైతే ఇది అనిపించింది. సో నేనైతే ఒక 9 మందిని కరెక్ట్గా అనుకున్నాను, లైన్లో ఉందన్నమాట. నేను ఎవరెవరిని అంచనా చేస్తున్నాను అయితే నాకు క్లియర్ కట్గా ఉంది. సో మీరు కామెంట్ చేయండి, తెలుసుకుందాం ఎంతమంది అంటే టాప్ 9లో ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటున్నారు. సో మీ అందరి చూసి నేనేమనుకుంటున్నారో నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో అంతే, ఇవాళ వీడియోలో ఏం మాట్లాడుకునే అంత లేదనమాట. సో స్టఫ్ ఎక్కువ ఇచ్చిందని అయితే నవదీప్ చాలా అసలు ఎట్లా భయపెడుతున్నారంటే ఒక హోస్ట్ అయితే ఎట్లా డీల్ చేస్తాడో బిగ్ బాస్ హౌస్ని, అగ్ని పరీక్షకి ఈ హోస్ట్ అంటే నవదీప్ ఒక హోస్ట్ లాగా నాకైతే అనిపిస్తున్నాడు అనమాట. సో ఇక అది గాయ్స్ ఇవాళ రివ్యూ వచ్చేసి ఫస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చారు అనేది మీకు కరెక్ట్ అనిపించిందా, ఫెయిర్గా జరిగింది అనిపించిందా? మరి మన రివ్యూ మీద మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.